అండ్ సార్ ఈ మధ్య కాలంలో ఏఐ టెక్నాలజీ అంటే అందరికీ తెలుసు ఆర్టిఫిషియల్ టెక్నాలజీ అనేది చాలా అభివృద్ధి చెందింది. సో ఈ మధ్య కాలంలో ఏఐ సిటీ అనేది కూడా రాబోతుందని విన్నాం. అసలు ఏఐ సిటీ ఎలా ఉండబోతోంది? అక్కడ రియల్ ఎస్టేట్ రంగం అనేది ఎలా ఉండబోతోంది? రియల్ ఎస్టేట్ ఎక్కడ అడుగుపెట్టినా అక్కడ కుబేర్లు అయిపోతారు. మీకు చూసుకుంటే ఒకప్పుడు అగ్రికల్చర్ రంగం మీద డిపెండ్ అయ్యేవాళ్ళం. కొలగల రాగానే టెక్స్టైల్స్, ఫార్మా, సాఫ్ట్వేర్, లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. సో ఏజ్ పార్ట్ ఆఫ్ ది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టెక్నాలజీ డెవలప్ అవుతుంది. తక్కువ టైంలో ఎక్కువ అవుట్పుట్ ఇచ్చి యాక్యురసీ లెవెల్ పెంచేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో మ్యాన్ పవర్ 100 మంది దగ్గర 10 మందితో నడిపిస్తారు, 90 మంది ఎగిరిపోవచ్చు. కానీ చాలా అపోహలు ఉన్నది. ఫుల్ ఫ్లెడ్జ్గా రాలేదు. స్టార్ట్ చేసి బిగినింగ్లో ఉంది, అంతం కాదు ఇది ఆరంభం. ఫుల్ ఫామ్లో ఫుల్ ఎడ్యుకేషన్ ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ చేయడానికి 10-20 సంవత్సరాలు పడుతుందని నా పర్సనల్ ఫీలింగ్. అయితే దాంతోపాటు మనం పరిగెట్టడానికి దానికి కావాల్సిన రిక్వైర్డ్ నెసెసరీ రిసోర్స్ అన్ని డెవలప్ చేసుకుంటున్నారు. సో అనేది నాకు తెలిసి మహేశ్వరం సిటీ దగ్గర కందుకూరు, నిన్న చెప్పానుగా మీర్ఖాన్ పెట్టి కందుకూరు, ముచ్చర్ల ఈ ప్లేస్లో ప్లాన్ మహేశ్వరం అనేది అనదర్ 4th సస్టైనబుల్ సిటీగా డెవలప్ చేయడానికి ఈ 3 సిటీలు కాకుండా అది ఈ 3 సిటీలకి మించిపోయి ఆ 4వ సిటీ ఉంటుంది. సో అది వాళ్ళ ప్లాను. సో దాని మీద మన సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా పట్టుదలగా ఉన్నారు. అదేవిధంగా మూసీ రివర్ ఫ్రంట్ దాన్ని కూడా ఆధునీకరించి టూరిజం హబ్గా చేసి 57 కిలోమీటర్ డయామీటర్ వరకు మంచి ఒక టూరిస్ట్ స్పాట్ లాగా చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అది చేస్తే కనుక డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు ఎ గుడ్ పాయింట్. అండ్ క్రెడిఐ అని దానికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ కూడా జరుగుతుంది. అందులో మీరు వెళ్ళి పాల్గొనటం కూడా జరిగింది హైటెక్ ఎగ్జిబిషన్లో. సో దాని విషయంలో అక్కడ ఏ అంశాలు తెర మీదకి వచ్చాయి? ఇవన్నీ నువ్వు సీక్రెట్స్ అడిగితే ఎట్లా? కాన్ఫరెన్స్ వెళ్తే తెలుసు, మీరు అటెండ్ అవ్వాలి. చాలామంది రిపోర్ట్స్ వచ్చారు, మీరు రాలేదు. క్రెడై అనేది బేసికల్గా డెవలపర్స్ అండ్ బిల్డర్స్కి సంబంధించింది కాన్ఫెడరేషన్. అయితే నిన్న సీఎం గారు రావాల్సి ఉంది, శ్రీధర్ బాబు ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ రావాల్సి ఉన్నది. ఆయన ఐటీ మినిస్టర్ రాలేదు. బట్ క్రెడై ప్రతినిధులతో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ఐజీబీసీ మిస్టర్ సి శేఖర్ రెడ్డి గారు, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐజీబీసీ వారు కూడా పాల్గొన్నారు. అండ్ ఈ క్రెడై ఇది నిన్న నాకు కనిపించింది, నిన్న ఫ్రైడే సాటర్డే 3 రోజులు వాళ్ళు పెట్టిన విధానం, వాళ్ళు షోకేస్ చేసుకున్న ప్రొడక్ట్స్ చాలా అద్భుతంగా ఉంది. అంటే గత 10-15 సంవత్సరాలుగా క్రెడై జరుగుతూనే ఉంది. ఇంత పెద్ద మొత్తంలో చేయలేదు. హైటెక్స్ అనేది చాలా పెద్ద కాంపౌండ్, మీరు చూసి ఉంటారు కెపాసిటీ కానీ. సో ప్రతి బిల్డర్ కూడా ఆయన ప్రొడక్ట్ని ఆయన షోకేస్ చేసుకోవడానికి ట్రై చేశారు. అయితే ది వే దే స్పెండ్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్కడ ఏం చేశారంటే ఈ బిల్డర్స్ మీరు చూసుకుంటే హైదరాబాద్లో, తెలంగాణలో టాప్ బిల్డర్స్ అందరూ కూడా అక్కడ అవపడ్డారు. దాదాపు 60-70 బిల్డర్స్ పాల్గొన్నారు. వాళ్ళు ప్రాజెక్ట్స్ని డిస్ప్లే చేశారు. చాలామంది మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు, సేల్స్ వాళ్ళు వచ్చారు. పబ్లిక్ బాగా వస్తుంది విపరీతంగా. అసలు జనం ఫుల్గా, ఇంకా రేపు వెళ్తే మీరు నడ్డానికి కూడా టైం ఉండదు, అంటే ప్లేస్ ఉండదు. క్రెడైలో ఏం డిస్కస్ చేశారంటే బ్రాండ్ హైదరాబాద్ అనేది ఒకటి చెప్పారు. బ్రాండ్ హైదరాబాద్ అంటే ఏంటంటే మనంతలో మనం బ్రాండ్ చేసుకోవడం. ప్రతి మనిషికి ఒక బ్రాండ్ ఉంటుంది. ఇప్పుడు మీ దగ్గర 5 ర్యాంకర్లు ఉన్నారు, నీకున్న క్రెడిబిలిటీ ఇంకొకరికి ఉండొచ్చు, నీకంటే ఎక్కువ ఉండొచ్చు, నీకంటే తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు నేను రియల్ ఎస్టేట్లో యూట్యూబ్లో పని లేని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫ్రీ ట్రైనింగ్ అంటారు, వాళ్ళు ప్రాజెక్ట్ చెప్పి అమ్మంటారు. అది ట్రైనింగ్ కాదండి. సో జాయిన్ అయ్యేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ, లేడీస్ అయినా జెంట్స్ అయినా సీరియస్గా మీరు చూసుకోండి ఎవరి దగ్గర చేరుతున్నా, ఏ ప్రాజెక్ట్ చేరుతున్నా. ట్రైనింగ్ అంటే అర్థం ఏంటంటే మనం ఇండియాలో ఎక్కడైనా చేసుకోవాలి. వాళ్ళు ఒక్క ప్రాజెక్ట్ చెప్పుకున్నది ట్రైనింగ్ కాదు. సో యూట్యూబ్లో దౌర్భాగ్య స్థితి అంటే దానికి ఎలిజిబిలిటీ కండిషన్ లేదు. 1 year వాడు మాట్లాడతాడు, 2 years వాడు మాట్లాడతాడు, 10 years మాట్లాడతాడు, 30 years వాడు మాట్లాడతాడు. సో మాట్లాడడానికి బేస్ మాట్లాడే ముందు ఆ జూనియర్స్ కొద్దిగా కామన్ సెన్స్ అంటే ఒక మినిమం అవగాహన ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. అవగాహన లేకుండా
మాకు ఛాన్స్ దొరికింది వస్తాము నవ్వింది కదా ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది నీకు చెప్పాను ఫోటోలెస్ ఏమో ఉంటుంది నువ్వు ఉండవు. సో వీ షుడ్ నాట్ డీబ్రాండ్ అవర్ సెల్ఫ్. ఇక మాట్లాడాలనుకుంటే తప్పులేదు, మాట్లాడితే ఆ నాలెడ్జ్ బేస్ అక్వైర్ చేసుకొని మాట్లాడండి. ఇప్పుడు 30 సంవత్సరాలు మాట్లాడిన తీరు వేరు ఉంటుంది, 3 నెలలు 3 సంవత్సరాలు మాట్లాడే తీరు ఉంటుంది. రియల్ ఎస్టేట్లో అనుకుంటే చేసేవాడు తీరు వేరు ఉంటుంది, సాఫ్ట్వేర్ ఫార్మా ఇన్సూరెన్స్ ఫీల్డ్ చెప్పాలి వేరే ఉంటుంది. మార్కెట్లో పబ్లిక్ చాలా ఇంటెలిజెంట్ పీపుల్. మీకు కంటెంట్ ఉందా లేదా, రాజకీయంలో పొలిటికల్ లీడర్ పరిపాలించే కెపాసిటీ ఉందా లేదా, లేదా మన సమాధానం ఎలా చెప్పారో చూసాం కదా, ఇక్కడ చెప్పారు అక్కడ చెప్పారు. సో ఇక్కడ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే యూట్యూబ్లో ప్రతి ఒక్కరిని నమ్మకండి. యూట్యూబ్ వాళ్ళకి డబ్బులు వస్తే కూడా వాళ్ళు ఏమైనా ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు మాట్లాడే వాళ్ళు కూడా మనకి ఎంత కెపాసిటీ ఉంది, ఎంత క్యాపిటల్ ఉంది, మనకు అనుభవం ఉంది. ప్రజలతో పబ్లిక్లో మాట్లాడినప్పుడు ఆ అనుభవం వాళ్ళు మాట్లాడితే మంచిది, లేదా అనుభవం తెచ్చుకొని మాట్లాడితే బెటర్ అనేది నా చిన్న సజెషన్. లేకపోతే ఏమంటే యు ఆర్ ప్లేయింగ్ విత్ కెరియర్స్ ఆఫ్ సమ్ ఇంపార్టెంట్ ఫ్రెషర్స్ కానీ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేయాలనుకుని మంచి ఉద్దేశంతో వాళ్ళు కొలాప్స్ చేసేస్తున్నారు. నా దగ్గరికి ఎన్నో ఫోన్లు వస్తాయి, సార్ ఇప్పుడు ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పారండి, ఫ్రీ ట్రైనింగ్ అని చెప్పి మా వాళ్ళ ప్రాజెక్ట్ చెప్పి మార్కెట్ చేయమంటారు, అది మాకు ఏం చేయాలో తెలియట్లేదు, ప్రెజర్ పెడుతున్నారు. ఒక పక్క నుంచి టీం జాయిన్ చేయించండి, రోడ్డు మీద కనిపించేవాడు కల్లా పేపర్ రాయించేస్తే సార్ నా దగ్గర 100 మంది ఉన్నారు. నేను మొన్న కొన్ని ఇంటర్వ్యూస్ చేశాను రియల్ ఎస్టేట్ సీనియర్ డైరెక్టర్ లెవెల్ GM లెవెల్కి. బాబు నీ దగ్గర ఎంతమంది ఏజెంట్స్ ఉన్నట్టు 1000 మంది అన్నాడు. రేపు పిలుస్తావా మీటింగ్ అంటే పిలిస్తే 10-20 మంది వస్తారు సార్, 1000 మంది ఎందుకు వస్తారు అంటే అది చెప్పేది అబద్ధమే కదా. బాస్ కోసం నింపేస్తారు కాగితాలు, వాళ్ళు పెట్టే తిండి కోసం, వాళ్ళు పెట్టే టీ కోసం. బిజినెస్ చేసుకునే వాళ్ళు మీరు తీసుకురండి. ఎవరు పడితే వాళ్ళు అన్నీ, ఇప్పుడు యాంకర్ పని అందరు చేయగలరా? చేయలేరు కదా. డాక్టర్ పని అందరు చేయగలరా? నా పని అందరు చేయలేరు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటే రిజల్ట్స్ వస్తాయి. నేను ఇష్టంతో చేస్తాను, ప్యాషన్ చేస్తాను. ఈరోజు 500 వీడియోలు పైకి చిల్లిగా మన ఛానల్లోనే 70-80 వీడియోస్ అయిపోయినాయి. సో నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడాలనుకున్న కంటెంట్తో ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్ కంపార్ట్మెంట్ అంటే ఒకసారి తప్పితే కంపార్ట్మెంట్ అంటాం, దాని విలువ ఉండదు. అట్ ఏ టైం సబ్జెక్ట్ పర్సెంట్ నాలెడ్జ్ వేరు, 2 సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యి తర్వాత రాసుకున్నాడు వేరు, తర్వాత ఎక్కువ మార్కులు వచ్చినా కన్సిడర్ చేయరు. ఇది ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక మనకి రియల్ ఎస్టేట్ బాగుంటుంది. ట్రైనింగ్ తీసుకొని ప్రొఫెషనల్గా ఉంటే మీకు 2 రూపాయలు వస్తాయి, బయర్ విల్ బీ హ్యాపీ, సెల్లర్ విల్ బీ హ్యాపీ. ఇవన్నీ చూసుకొని మనం ముందుకెళ్తే డెఫినెట్గా ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎ విన్ సిచ్యువేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. చాలామంది బయర్స్ నా సజెషన్ అంటే ఒక ఫోన్ చేసి సార్ 1 నిమిషంలో 2 కోట్లు పెడతాను మీరు సలహా ఇవ్వండి అంటారు. అది కరెక్ట్ కాదండి. ఒక నిమిషంలో 2 నిమిషాలు నేను ఎలా చెప్తాను? అది మీరు ఎవరు, మీకు ఏం కావాలి, లోన్ తీసుకుంటారా, ప్రాబ్లం ఏంటి, ఎంత ఉంది, ఎన్ని రోజులు, ఇవన్నీ కనుక్కోవాలి కదా. సో దయచేసి డెఫినెట్గా మీకు సపోర్ట్ చేయడానికి, హెల్ప్ చేయడానికి మేము ఉన్నాం. మీరు కొద్దిగా అపాయింట్మెంట్ తీసుకొని ఉంటే డీటెయిల్గా మాట్లాడి కేస్ స్టడీ చేసి మీకు ఏది ఉత్తమం ఏది బెటర్ అనేది మీకు క్లియర్గా చెప్పగలుగుతాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐదర్ దే కెన్ సీ అవర్ వెబ్సైట్ realtalksden.com ఆర్ నా నెంబర్ ఆల్రెడీ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, ఫోన్ చేయొచ్చు. విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అవుట్ అండ్ గివ్ యూ ఎ గుడ్ సపోర్ట్.